కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత మాటలను నమ్మి ప్రజలు మోసపోయారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ ఒక విజన్ తో పనిచేసి భూముల రేట్లు పెంచి ప్రజలను ధనవంతులు చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ అవగాహన లోపంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిందని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అని అన్నారు. అమలు కాని హామీలతో అధికారులు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ప్రజలు బొందపెట్టే కార్యక్రమం వస్తుందని ఆయన అన్నారు. రైతులు రాజులను చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని, అయితే రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల వెన్నుముక్క విడిచి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. దయచేసి అందరికీ పెద్ద కళ్ళు వచ్చిన మా రైతు సోదరులకు, మహిళలకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మీ కార్యకర్తలలో ఉత్సాహం వచ్చిందా లేదా? పాత తెలుగుదేశం నేను తిరిగేది ఇవన్నీ ముఖ్యంగా ఇవన్నీ తిరిగేది. ఇప్పుడు ఆ బాధ్యత తీసుకున్నా మీకు ఏ కష్టం వచ్చినా పవర్ పార్టీ కంటే ఎక్కువ చేసి పెట్టే శక్తి నాకున్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏమి ఇబ్బంది పడకుండా కేసీఆర్ గారు మీద ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, మీకు ధైర్యంగా ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ఉంటారు, కాపాడుకుంటా. మీరు అధికారం లేదనేది మనసు నుంచి తీసేయండి. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూలిపోతాడో మీకు తెలియదు. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు మధ్యలో అవుతాడా, 5 ఏళ్ళకి అవుతాడా చూద్దాం. వాళ్ళ దాంట్లో వాళ్ళు కొట్టుకుంటారు. నాకు రోజు ఫోన్ చేస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా పని అయిపోయిందని. వాళ్ళు అవినీతిమయం అయిపోయారు, దొంగలుగా తయారయ్యారు. ఎప్పుడు మునిగిపోతారో తెలియదు. దయచేసి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అట్టన్ని ఫ్లేప్ అయింది. ఒక బ్లాక్ మార్కెట్ అంటే ఒక కరప్షన్ మూల నడుస్తాడు. కేసీఆర్ గారు ఒక విజన్ పోయారు. రైతులను కాపాడాలి, గ్రామాలు బాగుపడాలి, రైతులకు పెట్టుబడి చేయాలి, ముసలిళ్ళను ఆదుకోవాలి, పెళ్లిళ్ళకి ఇష్టోళ్లకు బిడ్డలకు ఏమైనా ఇవ్వాలి. ఇట్లా ఒక విజన్ తోటి పోయిండు కేసీఆర్ గారు.